శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 మే 2025 నుంచి 17 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో ఉచ్ఛలో ఉన్న రవి గారు బుధునితో కలిసి, వృషభంలో గురువు గారు, కర్కాటకంలో నీచ కుజుడు, కన్యలో కేతువు, అలాగే తులలో చంద్రుడు, మీన రాశిలో రాహువు శుక్ర శని గార్ల సంచారము. ఇక 17 మే వారాంతానికి వచ్చేటప్పటికి రవి గారి యొక్క స్థితి వృషభ రాశిలోకి వెళ్ళింది, గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వెళ్ళింది, చంద్రుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చి ఉన్నది. గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని గనక మనం తీసుకున్నట్లయితే, శుక్ర శని రాహువులు ముగ్గురు కలిసి ఈ మీన రాశిలో ఉన్నారు. ముగ్గురు కూడా వ్యతిరేకస్తులే, గురువర్గంలోని వారు కాదు. అయినప్పటికీ కూడా గురువు గారి యొక్క క్షేత్రము కాబట్టి ఆ గురువు గారి మీద ఉండేటటువంటి గౌరవంతో వారు ముగ్గురు కొంత ఓబేగా ఉండేటటువంటి అవకాశం ఉంది. కానీ వారి వారి సహజ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చూపెట్టక మానరు. అయితే తీవ్ర స్థాయిలో చెడ్డ ఫలితాలు ఉండబోవు, కానీ అసలంటూ చెడ్డ ఫలితాలు అయితే కొన్ని ఉన్నాయి. ఎందుకంటే శనిగారి యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, శనిగారి యొక్క స్థితి శుక్రుడితో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి రాహుతో కలిసి కానీ, లేదా శుక్రుని యొక్క స్థితి శనిగారితో కలిసి కానీ, ఇలా ఏ రకమైనటువంటి కలయికని తీసుకున్నా కూడా అది వివాహ జీవితంలో ఇబ్బందుల్ని ఇస్తుంది. అలాగే కొంచెం గర్భానికి సంబంధించినటువంటి దోషాలు, కడుపు నొప్పులు రావడము, స్త్రీలకైతే బహిష్టు సమస్యలు ఉండడము, అలాగే గర్భిణీతో ఉన్న స్త్రీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజెప్పేటటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఆరోగ్య రీత్యా. తదుపరి ఈ రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగాన్ని సూచిస్తూ చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా మంచి యోగము కింద లెక్క. అలాగే గురువు గారి యొక్క స్థితి 1 సంవత్సర కాలం తదుపరి ఇప్పుడు మారి ఉన్నది మిథున రాశిలోకి. గురువు గారు వృషభ రాశిలో ఉన్నప్పుడు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇచ్చారో ఇప్పుడు అవన్నీ మారి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత ఏం ఫలితాలు ఇవ్వబోతున్నారనేది తెలుస్తుంది. 1 సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి గురువు గారి యొక్క రాశి మార్పు జరిగి ఉన్న కారణం చేత చాలా చాలా మార్పులు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి సూచనలు. తదుపరి చంద్రుని యొక్క స్థితి గురుస్థానంలోకి వచ్చి ఉన్నది. అలాగే గురువు గారి యొక్క స్థితి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణంగా వారాంతంలో గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పడడము చాలా మంచి ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి గ్రహస్థితి ఇది. అయితే ఎట్ ద సేమ్ టైం అంటాం కదా, అదే విధంగా శని గారి యొక్క దశమ దృష్టి కూడా చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ కొంచెం మానసిక ఒత్తిడికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితులని ఏ విధంగా సంయమనం చేసుకోవాలి అనేది మనము ఆ రాసులకి ఫలితాలు చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము. అలాగే వైరాగ్య తత్వం బాగా ఇనుమడిచ్చేటటువంటి పరిస్థితి, శనిగారి యొక్క స్థితి కేతువు మీద దృష్టి ప్రసరించడం అనేది, ఇవి కూడా చాలా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడాను ఇవన్నీ కూడా మనము రాసుల్లో ఎవరి రాశికి ఎటువంటి ఫలితం ఉండబోతోందో అక్కడ చెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం అనే చెప్పాలి. వీరికి 5 గ్రహాల యొక్క సంచారము చాలా చాలా ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తుంది. తృతీయ స్థానంలో శనిగారు రాహువు, అలాగే చతుర్థ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో గురువు గారు, దశమ స్థానంలో చంద్రుడు. ఎంత అద్భుతమైన ఫలితాలండి. అంటే ఇంచుమించుగా అన్ని గ్రహాల ఫలితాలు కూడా ఉత్తమోత్తమైనటువంటి బాటలోనే ఉంటూ వీరికి జీవితంలో ఎంత ఎదుగుదల కావాలో అంత ఎదుగుదలకి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి, అభివృద్ధిని ఇస్తున్నాయి, ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నాయి, అనుకోని విధంగా అదృష్టాన్ని తెచ్చిస్తున్నాయి. అంత అద్భుతం అన్నమాట. తృతీయ స్థానము చాలా చాలా బాగుంది. ఇంకా పంచమ స్థానమైన రాశి దాటిపోతున్నారు గురువు గారు. అంటే కొన్ని ఫలితాలు మాత్రమే గురువు గారి యొక్క శుభ వీక్షణ చేత ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక శనిగారు స్థిరోభవ వరదోభవ అన్నట్టుగా 2.5 సంవత్సరాల కాలం తృతీయ స్థానంలో ఉంటారు అనే కారణం చేత
చాలా అద్భుతమైన ఫలితాలు. మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు, దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణ బాగుంటుంది, అలాగే దగ్గర ప్రయాణాలు బాగా లాభిస్తాయి, మిత్రుల సంఖ్య బాగుంటుంది, అన్నదమ్ముల సంఖ్య మీకు సహాయ సహకారాలు అందించడంలో పూర్తిగా అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించవచ్చు. ఇప్పుడు 2-3 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు ఇవ్వడమో 2 ఇవ్వడమో కాదు, 3 ఉంటే 3 మీకు సహాయ సహకారంగా ఉంటారు. అంటే పూర్తి సంఖ్య ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారో అంతమంది నుంచి సహాయ సహకారాలు వస్తున్నాయి అంటే మీకు పూర్తి సహకారం వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబ జీవితం బాగుంది, ఏలినాటి శని వెళ్ళిపోయింది, కుటుంబ జీవితం చాలా చాలా బాగుంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా కూడా బాగుంది, మీ మాట తీరు కూడా బాగుంది, అనేక రకాలుగా మీకు అభివృద్ధి కనిపిస్తుంది. అయితే గురువు గారి యొక్క స్థితి మారిపోబోతోంది కాబట్టి గురువు అనుకూలత కోసం తప్పనిసరిగా యోగా చెయ్యండి, లేదా గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. భార్యాభర్తల మధ్య అనుకూలత కొంచెం తగ్గే విధంగా ఉంది. రాజకీయ నాయకులకు కూడా అనవసరంగా ఎటువంటి హామీలు ఇవ్వవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. వ్యాపార భాగస్వాములు కూడా కొత్త వ్యాపారాలకి ఏమీ కూడా ఇప్పుడు శ్రీకారం చుట్టవద్దు, ఉన్న వ్యాపారాలని మాత్రమే చూసుకుంటూ వెళ్ళండి. మళ్ళీ గ్రహస్థితులు అనుకూలించినప్పుడు మీరు పెట్టుబడులు బాగా ఎక్కువగా పెట్టవచ్చు. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో పూర్తిగా ఉన్నతి ఉంది, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీ సమర్థతకి చాలా మంది పెద్దపీట వేస్తారు, గుర్తిస్తారు. ముందర ఇన్నాళ్ల నుంచి లేని గుర్తింపు ఇప్పుడు మీకు ఉద్యోగ జీవితంలో వస్తుంది అన్నా కూడా ఆశ్చర్యం లేదు. సమర్థత చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక మారినటువంటి గ్రహస్థితుల రీత్యా మకర రాశి వారికి వ్యయస్థానంలోకి చంద్రుడు వచ్చున్నారు, అలాగే పంచమంలోకి రవి వచ్చున్నారు. ఈ 2 కూడా అంత అనుకూలించేటటువంటి గ్రహస్థితులు కాకపోవడం చేత అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చెయ్యండి. గురువు గారికి ఎలాగూ చేయమని చెప్పాను, గురువు కూడా ఇంకా అనుకూలించబోవడం లేదు, షష్ఠ స్థానంలోకి వచ్చేసారు కాబట్టి అన్ని గ్రహాలకి కూడా స్తోత్ర పారాయణాలు చేయండి. ఒకంత మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ మానసిక వేదనని తట్టుకోవడం కోసం యోగా చేయండి, మనశ్శాంతి లభిస్తుంది. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.